మాదిగల పట్ల రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షెడ్యూల్ జనాభాలో 75% ఉన్న మాదిగలకు సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్యాయం చేసిందని మండిపడ్డ మందకృష్ణ, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో భవిష్యత్తు లేని మాదిగలు ఆయా పార్టీలకు ఓటు వేయొద్దని కోరారు. ఇక మరోపక్క ఎన్నికల్లో నియోజకవర్గాల జనాభా ప్రకారం 2 ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ కులాల జనాభాలో 75% జనాభా మాదిగల్ది అయినప్పటికీ టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మాదిగలకు అన్యాయం చేశాయి. షెడ్యూల్ కులాల జనాభాలో 70% మాదిగలే అయినప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్లు మాదిగలకు సీట్లు కేటాయించే విషయంలో తీరని అన్యాయం చేశాయి. దీన్ని దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ నమ్ముకున్న మాదిగ లీడర్లకు, బీఆర్ఎస్ నమ్ముకున్న మాదిగ లీడర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో మాదిగలకు భవిష్యత్తు లేదనే విషయం మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు భవిష్యత్తు లేదని మీరు గ్రహించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు మాదిగలు ఉపకులాలు ఓట్లేయడం అనేది ఇక మానుకోవాలి.